చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సురేష్ ఆత్మ మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ స్వర్ణ పాదుకలతో హైదరాబాద్ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేస్తున్న బృందం కొడిమాల మండలంలోని నల్లగొండ నరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం రోజు చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ రామరాజ్య స్థాపన ద్వారా భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని పిలుపునిచ్చారు. రామదీక్ష తీసుకుని రాముడి మాట భరతుని బాట తూచా తప్పకుండా పాటిస్తూ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి ఒక అడుగు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు. రామం భజే రామం భజే రామం భజే రామం భజే మన దేవుడు వస్తున్నాడు. రామం లక్ష్మీ నరసింహ స్వామికి జై, లక్ష్మీ నరసింహ స్వామి సత్యం విధానం నిజ భృత్యు భాషితం వ్యాప్తిం చ భూతేషు శిలేషు జాత్మనః. నల్లగొండ లక్ష్మీ నరసింహ దేవతాభ్యో నమో నమః. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. ఉగ్రం వీరం రుద్రరోగరైః సర్వైశ్చ పూర్వైరాజార్యైః సత్వదారాస్తు మంగళం. గోవింద లక్ష్మీ నరసింహ గోవింద. లింగం ముమ్మాలి వైద ఓంగరం సన్ననోడు హేరుగా ఓంగరై కోలెల్ ఒడిపండిగం మరుపాయేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్ఠతి ధనం ధాన్యం వశం బహుపుత్ర లాభం. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. దీక్ష ద్వారా ఏంటి అని మీరు అడగొచ్చు. దైవత్వం అంటే దేశభక్తిని దైవభక్తిని రెండింటిని మిళితం చేస్తూ ఈ రామదీక్షలు కొనసాగుతాయి. దీంట్లో నో ఏజ్ లిమిట్స్. సో దీంట్లో మహిళలు, పురుషులు, తర్వాత వృద్ధులు, విద్యార్థులు, మేధావులు ఎవరైనా కూడా ఈ దీక్ష తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశం ఉండాలి. ఈ దేశాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకోగలుగుతామో ధర్మాన్ని ప్రచారం చేయగలుగుతాం. అసలు ఈ దేశమే లేకపోతే ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు? సో కనుక మనలో కాస్త ఈ అవగాహన పెరగాలి. చాలా మంది హిందువుల్లో మేము 80% ఉన్నాం 70% ఉన్నాం అని అనుకుంటుంటారు కదా. మరి 70% 80% మంది ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ధర్మం కోసం? సో కనుక ఇకనైనా ప్రతి ఒక్కరూ ఒక అయ్యగారు ఈడ పూజ చేస్తే సరిపోదు. అయ్యగారు లాంటి వాళ్ళు ఇంటికో అయ్యగారు తయారవ్వాలి. ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకో ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే మన ధర్మాన్ని ఎవరైనా విమర్శన చేస్తే, ఎందుకంటే సనాతన ధర్మంలో గొప్పదనం ఏంటంటే మనం ఏ దేశం మీదకి యుద్ధానికి పోలే, ఇంకో మతస్థుల్ని ఎప్పుడు మనం విమర్శించలే. మనం ఇంకెవరైనా విమర్శిస్తే కూడా చూస్తా ఉన్నాం చాలా మంది చూడబోయి అని చెప్పి అంటున్నారు. కానీ అది తప్పు. మనల్ని ఎవరు విమర్శించినా మనం ఊరుకోకూడదు, వదిలే ప్రసక్తి. రామాలయం ఉంది అక్కడ. ఆ సంగం మఠం నుంచి అయోధ్య వరకు పాదయాత్రగా ఈ రామ పాదుకల్ని, స్వర్ణ పాదుకల్ని తీసుకెళ్ళాలి. దివ్యమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పం ముఖ్య ఉద్దేశం ఒకటే, రాముడు మనకి ఆత్మలాగా, ప్రతి ఇంటికి పొద్ద కొడుకులాగా, అలాంటి రాముణ్ణి మమేకత్వం చేస్తూ రాముడు చెప్పిన మాట ఏమిటి? నాకు భారతదేశం స్వర్గంతో సమానం అని చెప్పాడు. జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి. అలాంటి రామరాజ్య స్థాపన ద్వారా తిరిగి ఈ యొక్క భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని అదే పేరుని బ్రాండ్ అంబాసిడర్ గా మార్చుకున్న రామరాజ్యం సంస్థ అద్భుతాలు భవిష్యత్తులో చేయబోతుందని ఈ నరసింహస్వామి సమక్షంలో మేము మీ అందరికీ గట్టిగా తెలియజేయడం జరుగుతోంది. రామ దీక్ష తీసుకోండి. నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా, రామదాసి రామదీక్ష గురుపీఠం ద్వారా రామదీక్ష ఇవ్వబోతున్నాం. రాముడి మాట భరతుడి బాట. దయచేసి రెండు మాటలు గుర్తుపెట్టుకొని ఈ దేశ ధర్మాన్ని కాపాడటంలో ఒక అడుగు ముందుకు వేయండి. రామరాజ్యం సంస్థతో మీరందరూ జాయిన్ అవ్వండి.